Congratulations all the students here. Congratulations all of you. So for the wonderful result you all have gotten. So ekkadaina inta kashtanga papers vachni, especially you all have seen groups చాలా హై స్టాండర్డ్ వచ్చినాయి ప్రతి ఇయర్ కంటే ఈసారి, ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్. అంత కష్టమైన పేపర్లో కూడా ఒక్కరికో ఇద్దరికో కాదు 10 మందికి 490 అబవ్ మార్క్స్ రావటం చాలా 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 గొప్ప విషయం. 98% కంటే ఎక్కువ, అంటే దే కెన్ అఫోర్డ్ టు లూజ్ ఓన్లీ 2 మార్క్స్ ఇన్ ఎ సబ్జెక్ట్. సో 98% కంటే ఎక్కువ 10 members ఫ్రమ్ ఎ సింగిల్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ అన్ ఈజీ వన్. Close to 10% students getting 480 above and 450, 90% ఆ పైన, క్లోజ్ టు 40%. అంటే ప్రతి 10 మందిలో 4కి రావాలి. మీకు తెలుసు పేపర్స్ ఎలా ఉన్నాయి, ఎంత కష్టంగా వచ్చినాయి ఈసారి అని. అలాంటి పేపర్లో కూడా ఈసారి రిజల్ట్ వచ్చింది అంటే వీళ్ళంతా చెప్పినట్టు నాది కాదండి, నా సక్సెస్, నా హార్డ్ వర్క్ కాదు. దిస్ ఈజ్ ద సక్సెస్ ఆఫ్ ద ఎంటైర్ సిస్టమ్. This is the success of the entire body. That's what I firmly believe. Right from the 6th class, concept, logical ga, reasoning తో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని టీచర్స్ ఆ రోజు నుంచి 10th కోసం నేర్పించారు. తర్వాత 11th and 12th కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఎలా చదవాలి, ఏం చదవాలి ఫ్యూచర్లో నేర్పిస్తారేమో, కానీ ఎలా చదవాలి ఆ కాన్సెప్ట్ గుర్తుండాలంటే అని 6th నుండి ప్రతిదీ రీజన్ చేస్తూ, ప్రతిదీ క్వశ్చన్ చేస్తూ అర్థం చేసుకునేటట్లు నేర్పించారు. అలానే 180+ యాక్టివిటీస్, ఒక్కొక్క స్టూడెంట్ ప్రతి ఇయర్ 180+ యాక్టివిటీస్ చేసినప్పుడు, మనం చదివినప్పుడో చూసినప్పుడో చాలా తక్కువ గుర్తుంటుంది. అదే చేసినప్పుడు అది పర్మనెంట్గా రిజిస్టర్ అవుతుంది. సో ఇన్ని యాక్టివిటీస్ చేయటం వల్ల వాళ్ళకి కాన్సెప్ట్ అనేది పర్మనెంట్గా గుర్తుంటుంది. అలానే ఎగ్జామ్ ప్యాటర్న్, రైట్ ఫ్రమ్ ద యంగ్ క్లాసెస్ దే ఆర్ రైటింగ్ ఇన్ ద సిబిఎస్ఈ ప్యాటర్న్. సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ ఏ లెవెల్లో అయితే వస్తుందో, ఓన్లీ 10th క్లాస్ కాదు, రైట్ ఫ్రమ్ ద యంగ్ క్లాసెస్ ఎవ్రీ ఎగ్జామ్ ఈస్ కండక్టెడ్ ఇన్ ద సేమ్ వే. అండ్ అలాంగ్ విత్ దిస్, యాజ్ యూ ఆల్ నో, వీళ్ళంతా స్పేస్ టెక్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశారు. ఏఐ, రోబోటిక్స్, క్లబ్స్, ఆంటర్ప్రెనర్షిప్, ఎక్కడ ఏ కోకరిక్యులర్ యాక్టివిటీలోనూ కాంప్రమైజ్ అవ్వలేదు. And all the best to all the children present here, just not for the exam today, tomorrow, or the competitive, for everything in the life. You are our children, whether you are here, whether you are outside, whether you are anywhere, you are our children. We'll always bless you the best and make sure that you be at the top position. మాకంటే మంచి పొజిషన్లో మీరు ఎప్పుడు ఉండాలి అని మేము అనుకుంటాము. సో డెఫినెట్లీ yeah, thank you all for coming all the way and bless all the children present over here. Thank you so much. అందరికీ నమస్కారం. ఏ ఇయర్ కంటే కూడా ఈసారి సిబిఎస్ఈ 10th క్లాస్ గ్రూప్ సబ్జెక్ట్స్, ఎస్పెషల్లీ మ్యాథ్, చాలా హై స్టాండర్డ్లో ఎగ్జామ్ పేపర్స్ వచ్చినాయి. అటువంటి పేపర్లో కూడా విజ్ఞాన్ విద్యార్థులు 490, 98% కంటే ఎక్కువ, ఒకరో ఇద్దరో కాదు 10 మంది పిల్లలు, వారిలో ముందుగా 494 మార్క్స్, 98.8% తోటా జయదీప్ అనే వ్యక్తికి రావటం, అనే విద్యార్థికి రావటం నిజంగా ఈరోజు చాలా విశిష్టమైన విషయం. అలానే 480, 96% కంటే ఎక్కువ, 74 members, అంటే క్లోజ్ టు 10% ఆఫ్ ద చిల్డ్రన్ గాట్ అబౌట్ 98%, 450 అబౌవ్ 90% ఆ పైన మార్కులు సిబిఎస్ఈ స్టాండర్డ్ ఎగ్జామ్లో రావటం అనేది చాలా కష్టమైన విషయం. అలాంటి ఎగ్జామ్లో ఆల్మోస్ట్ 40%, అంటే 10 మందిలో 4కి రావటం, క్లాస్ యావరేజ్ క్లోజ్ టు 83% రావటం అనేది చాలా ఈరోజు వచ్చిన ర్యాంక్, ఈరోజు వచ్చిన మార్క్ కాదు ఇది. ఈ మార్క్స్ అన్నీ, ఇదంతా it shows the success of the entire system, right from the 6th class, right from the earlier classes. వాళ్ళు క్రిటికల్ రీజనింగ్తో చదివే ప్రతి కాన్సెప్ట్ని ఎక్కడ బట్టి పట్టకుండా అర్థం చేసుకుంటూ, ఎక్కడ అప్లై చేయాలి అని చూసుకుంటూ చదవటంతో పాటు ఆల్మోస్ట్ క్లోజ్ టు ప్రతి విద్యార్థి 180+ యాక్టివిటీస్
ప్రతి సంవత్సరం చేస్తారు. ఈ యాక్టివిటీస్ చేస్తూ ఎప్పుడైతే చదువుతామో చూస్తామో తొందరగా మర్చిపోతామో, ఏదైతే చేస్తామో అది చాలా రోజులు రిజిస్టర్ అవుతుంది, చాలా రోజులు అది మనకి ఆ కాన్సెప్ట్ మిగతా వాటికి అప్లై చేయడానికి ఈజీగా అవుతుంది. అట్లానే వాళ్ళు చేసిన ప్రతి ఎగ్జామ్, నాట్ ఇన్ 10th క్లాస్, రైట్, ఇన్ ద ఎర్లియర్ క్లాసెస్ ఆల్సో, సిబిఎస్సి బోర్డ్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్లో డిఫికల్టీ రేంజ్లో ఉండటం, వీళ్ళందరూ జస్ట్ ఇలా అకాడమిక్స్లో మార్క్స్ ర్యాంక్స్ కాదు, వీటితో పాటుగా వాళ్ళు పబ్లిక్ స్పీకింగ్లో, కమ్యూనికేషన్లో, లీడర్షిప్ ప్రోగ్రామ్స్లో, టెడెక్స్ అనియండి, ఎన్సిసి, ఎంయుఎన్, స్పేస్ టెక్ ప్రాజెక్ట్స్, క్లబ్స్, ఇట్లా అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తూ ముందంజలో ఉంటూ చాలామంది పిల్లలు ఇక్కడ నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ స్పోర్ట్స్లో ఏదో ఒక దానిలో ఆడిన వారు ఉన్నారు, విజేతలుగా నిలిచిన వారు ఉన్నారు. అలాంటి పిల్లలు ఈరోజు ఇక్కడ ఇంత మంచి రిజల్ట్ తీసుకురావటం మా అందరికీ నిజంగా ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఫర్ ఎవ్రీ పర్సన్ ఇన్ విజ్ఞాన్. సో ఐ కంగ్రాచులేట్ హార్ట్ఫుల్లీ all the students present over here and the teachers, everybody present for all the work that you have done. It's just not one day, it's just not 1 year, it's the entire process right from the beginning, from the day one they've stepped into the school till today. So I congratulate all the teachers and every staff member for the work they have done, and thank you so much. The first credit goes to our Vice Chairperson ma'am, Rani Rudram Devi ma'am. Like, she has always supported me, encouraged me all the time. Let me give you one instance. Like, despite being the maths paper so hard, she has always encouraged me, saying that this is not the end of the life and you still have a lot of more papers to get. So just boost up yourself, and she has always given me that confidence. My journey in Vignan is not small. I was studying in Vignan since 4th grade. The teachers in Vignan are very friendly and help me a lot in succeeding. The marks I got are due to the hard work of them. Their restless support for preparing practice papers, question papers, and helping me improve myself. I joined this school when I was in 8th grade, and there was only one reason why I joined this school. It is because of its unparalleled reputation in producing great results, whether it be Inter, IPE, IIT JEE mains, advanced or class 10 boards. And it's safe to say that Vignan has upheld its reputation for one more year. I'd like to thank all our school teachers, our management, our Vice Chairperson Rani Rudrama Devi ma'am, our Chairperson Lau Ratya garu, for making sure that we achieved what we wanted. My journey in Vignan Institution started in 6th grade, and it has been a great run until now. Each and every point and each and everything that has been done in this institution has been absolutely wonderful. And it is quite an honor that I have been a part of this wonderful journey, wonderful institution. Although I've been in the school for 2 years only, I have a lot to say about the school. At Vignan, we do not chase marks, rather we chase balance, we chase all-round development, and then we chase basic life skills which help us later in the society. And I still remember the days in which I used to get 2 on 10 and 4 on 10 in math tests, but now with the support of my teachers and my parents, I've managed to get 485 out of 500, which is a score I'll remember for a lifetime. And Vignan Institutions goes beyond academics. I'm very proud to be a student of Vignan, and I can carry myself out of Vignan with lessons that go beyond classrooms. It has been 10 years since I'm studying in Vignan. Firstly, I would like to thank Rani Rudrama Devi ma'am and Lau Ratya sir and our principal ma'am. I wish to express my heartfelt gratitude to our teachers who have supported us, encouraged us. And today, the reason I'm standing here is because of my success and parents' support. And I congratulate all my fellow friends for achieving good grades. And thanks for Vignan, and thank you.